అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇది అజ్మీర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ మ్యూజియం. ఢిల్లీ సింహాసనాన్ని అక్బర్ పరిపాలించినప్పుడు ఆయన ఎలా పరిపాలించారు, ఏమిటి అనేటువంటి అన్ని వివరాలతో ఇక్కడ ఒక పెద్ద మ్యూజియంని ఏర్పాటు చేశారు. ఈ బిల్డింగ్ అక్బర్ గారే నిర్మించారని చెప్తున్నారు. ఈ బిల్డింగ్ని పెద్ద మ్యూజియంగా చేశారు. చూడండి, ఇది ఒక రాజుగారి కోటలాగా ఉంటుంది. ఇదంతా ఒక పెద్ద మ్యూజియం. చాలా అద్భుతంగా ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అజ్మీర్ ఎలా చేరుకోవాలి, ఏమిటి అనేటువంటి వివరాలు మనం ఇక్కడ తెలుసుకుందాం. అజ్మీర్ వెళ్ళడానికి ప్రతి తెలుగు రాష్ట్రంలోని ప్రతి ప్రత్యేకమైనటువంటి ఊళ్ళలో విజయవాడ, గుడివాడ, అలాగే వరంగల్, హైదరాబాద్, సికింద్రాబాద్ అన్ని ఊళ్ళ నుంచి రైళ్ళు ఉన్నాయండి. అజ్మీరు చాలా గొప్ప యాత్రా స్థలము. అక్కడ అజ్మీర్లో అద్భుతమైన పేరుగాంచినటువంటి దర్గా ఉన్నది. ఆ దర్గాకి కులమత విచక్షణ లేకుండా అందరూ వెళ్ళి ఆ దర్గాలో దర్శనం చేసుకుంటూ ఉంటారు. అజ్మీర్ అనగానే మనకి ఒక పెద్ద దర్గా గుర్తొస్తుంది. ఇది గవర్నమెంట్ మ్యూజియం అజ్మీరు. ఈ దర్గాను కూడా మనం వీడియో తీయటం జరిగింది. ఇక రాబోయేటువంటి వీడియోలో అజ్మీర్ దర్గా ఎలా ఉంటుందో ఏమిటో మీరు చక్కగా చూడవచ్చు. ఇది అక్బర్ పరిపాలించినప్పుడు అప్పటి దొరికినటువంటి వస్తువులను ఒక మ్యూజియంలో పెట్టారు. అక్బర్ పరిపాలన ఎలా ఉండేది అనేటువంటి ఇతిహాసంతో ఈ మ్యూజియం అంతా కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఇది అజ్మీర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ మ్యూజియం. చూడండి, ఆనాడు దొరికినటువంటి అన్ని వస్తువులను భద్రపరిచి మ్యూజియంలో ఉంచడం జరిగింది. కోట చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇది అక్బర్ నిర్మించినటువంటి కోట. దీనిని అక్బర్ ఖిలా అని కూడా అంటారు. ఎంట్రన్స్ టికెట్ 25 రూపాయలు పెట్టారు. ఆనాడు దొరికినటువంటి శిల్పాలు. ఇది శ్రీకృష్ణుని యొక్క శిల్పము. మన పూర్వీకులు చెక్కినటువంటి శిల్పాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. కొన్ని వందల సంవత్సరాల క్రితం చెక్కినటువంటి శిల్పాలు ఇవి. ఈనాటికి మనం చూడడానికి అనుకూలంగా ఈ మ్యూజియంలో ఉంచారు. ఈ మ్యూజియం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఆనాడు చలామణిలో ఉన్నటువంటి బంగారము, వెండి నాణేలు ఇక్కడ మనం చూడవచ్చు. కానీ వాటిని వీడియో తీయడానికి అనుమతించలేదు. అందుచేత అవి డైరెక్ట్గా చూడవలసిందే, కానీ మనం వీడియో తీయడానికి అనుమతి లేదు. ఒరిజినల్ బంగారపు నాణేలు, ఒరిజినల్ వెండి నాణేలు ఈ మ్యూజియంలో మేము చూడడం జరిగింది. చాలా బాగున్నాయి.
దేవతా విగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయో. బ్రహ్మ విష్ణు మహేశ్వర వినాయక స్వామి విగ్రహాలన్నీ, ఈ లక్ష్మీదేవి విగ్రహం ఆనాడు ఎంతో అద్భుతంగా శిల్పులు చెక్కినటువంటి విగ్రహాలు. ఈ చూడండి, ఈ విగ్రహం ఎంతో వెరైటీగా ఉంది. విష్ణు విగ్రహం. పెయింటింగ్ గ్యాలరీ. ఆనాడు కూడా అద్భుతమైనటువంటి పెయింటింగ్స్ వేసేటువంటి చిత్రకళాకారులు ఆనాడే ఉన్నారు. చూడండి, వందల సంవత్సరాల క్రితం వేసినటువంటి పెయింట్లు ఈనాటికి సురక్షితంగా చక్కగా మనం చూడగలుగుతున్నాం. ఆనాడు ఏ రంగులు వాడారో ఈనాటికి చెక్కు చెదరకుండా ఈ చిత్రాలను మనం చూడగలుగుతున్నాం. శ్రీకృష్ణుని యొక్క లీలలు చూడండి ఎంత అద్భుతంగా. రావణాసురుడు, ఆ తర్వాత మ్యూజియంలో ఇంకొక రకమైన ఐటెం, ఆనాడు చక్రవర్తులు రాజులు ధరించిన ఇది ఒక పెద్ద కోట అంతా కూడా మ్యూజియంగా చేశారు. అనేక గదులు ఉన్నాయి ఇక్కడ. ఈ కోటను చూస్తూ మనం మ్యూజియం చూడవచ్చు. మనం కోటను చూసినట్లుగాను ఉంది, మ్యూజియం చూసినట్టుగా ఉంది. ఇక్కడ గదులకు నెంబర్లు పెట్టారు, ఆ నెంబర్ వారీగా మనం వెళ్ళి చూడవచ్చు. జైన్ గ్యాలరీ. మ్యూజియం చూడడానికి చాలా బాగుందండి. ఇది చూడండి మెయిన్ గేటు. ఇక్కడి నుంచే మనం లోనికి ఎంట్రన్స్ వెళ్ళాలి. గవర్నమెంట్ మ్యూజియం అజ్మీర్ అని బోర్డు రాశారు చూడండి. ఈ చుట్టుప్రక్కలే మనం చూడవలసినవన్నీ ఉంటాయి. అజ్మీర్ దర్గా ఇవన్నీ కూడా, సోనియాకా నజియా అని ఇవన్నీ దగ్గరగా ఉంటాయి. ముందుగా దీన్ని చూచి తరువాత మిగతా వింతలు చూద్దాం.
ఆనాటి పెరంగులు కూడా ఇక్కడ పెట్టారు చూడండి. కోట చూడడానికి చాలా బాగుంది. ఇది మ్యూజియమా కోట ఏమిటో తెలియదు. కోటను చూసినట్లుగా ఉంది, మ్యూజియం చూసినట్టుగా ఉంది. రెండు రకాలు ఇందులో ఉండటం విశేషం. ఆనాడు అక్బర్ అజ్మీర్ వచ్చినప్పుడు ఇక్కడే బస చేసేవారట. అజ్మీర్ దర్గాని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుండి అనేక మంది వస్తూ ఉంటారు. ఆనాడు వచ్చినటువంటి అక్బర్ మహారాజు ఇక్కడే స్టే చేసేవారట అజ్మీర్ దర్గా చూడడానికి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో కోట. కోట చాలా విశాలంగా ఉంది, చాలా పెద్దదిగా ఉంది. పచ్చని చెట్లు, చక్కని వాతావరణం, చల్లగా ఉంది, చాలా బాగుంది. అజ్మీర్ సిటీ చూడటానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, బాగుంటుంది. జైపూర్కి 100 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. ముందుగా అజ్మీర్ స్టేషన్ తగులుతుంది, ఆ తర్వాత జైపూర్ మనకి వస్తుంది. ఇక్కడ చూడండి, రాజుగారు మంత్రి గారు సమావేశమై రాజుగారు ఏదో చెబుతూ ఉంటే మంత్రి గారు వ్రాస్తూ ఉన్నటువంటి చిత్రాలను మనకి చూపిస్తున్నారు. రాజుగారు మంత్రి గారికి ఏదో సలహా ఇస్తున్నారు. వారు పుస్తకం మీద వ్రాస్తూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి చిత్రాలను ఇక్కడ ఏర్పాటు చేశారు చూడండి. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని నేను భావిస్తున్నాను. ఇది అక్బర్ గారి కోట అజ్మీర్లో ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఈ వీడియోని మీరు లైక్ చేయండి. మా పురాణామృతం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలు మీకు అందుతూ ఉంటాయి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం.